కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదు. ఇవాళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసింది. ఇలా లాఠీ దెబ్బలు కూడా తిన్నాం మేము. కాబట్టి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 50 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 10 లక్షల మందికి పైగా. నాకు తెలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50,000కు పైగా వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డులను ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ 10 లక్షల మందికి పైగా ఇంకా దరఖాస్తులు ఇచ్చినే 10 లక్షల మంది, ఇంకా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన పేదలందరికీ ముందుగా రేషన్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. యుద్ధ ప్రాతిపదికన రేషన్ కార్డులు వెంటనే ఇవ్వడము, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ 100 రోజులు దాటించే ప్రయత్నం చేయకుండా అలాంటి దరఖాస్తులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి. అది పెద్ద ముచ్చట కాదు. కాబట్టి వారందరూ కూడా ఈ 6 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ స్కీముల విషయంలో వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలంటే దాదాపు నాకు తెలిసి ఒక 10 లక్షల మందికి పెళ్లి అనేవచ్చు. మేజర్ లైన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కొత్త కుటుంబాలు అన్ని కూడా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిశ్రమలో తీసుకొని వెంటనే రేషన్ కార్డులు ఇవ్వడము, వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మళ్ళీ ఈ రేషన్ కార్డుల పేరుతోని మళ్ళీ నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటేసే ప్రయత్నం చేయదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేయాలి. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దరఖాస్తులను వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. దరఖాస్తులు ప్రారంభించండి, ఇబ్బంది లేదు మీరు. కానీ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తారో, రేషన్ కార్డులు ఎప్పటివరకు ఇస్తారో వాటిని కూడా ప్రభుత్వం